ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకుని అర్హుల జాబితాలో పేర్లు నమోదు కాని లబ్ధిదారులు ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతి పేద కుటుంబాన్ని ఇందిరమ్మ ఇండ్లు, తెల్ల రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తామని దామరగిద్ద మండల ఎంపీడీఓ సాయి లక్ష్మి అన్నారు. గ్రామస్తులు ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో అవకతవకలు జరిగాయని, అనర్హులకు జాబితాలో పేర్లు వచ్చాయని ఎంపీడీఓ దృష్టికి తెచ్చారు. ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రజాపాలన గ్రామ సభలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులపై సర్వే నిర్వహించిన తర్వాత అధికారులు అర్హుల జాబితాను ప్రకటించారని, పూర్తి స్థాయిలో జాబితాలో అర్హులకు అందే విధంగా అధికార యంత్రాంగంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ సీతాబాయి, గ్రామ అగ్రికల్చర్ ఆఫీసర్, అధికారులు, ఆంజనేయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకము అమలు చేయబడుతుంది. దీనికి ఒక కండిషన్ ఉంది. అన్ని భూమి లేని వాళ్ళకు అందరు రారు. దీంట్లో ఏం కండిషన్ ఉంది అంటే దాంట్లో మహాత్మా గాంధీ జాతీయ ఉపన భూమి లేని వ్యవసాయ కూలీలకు ఈ ఆర్థిక సహాయం అందిస్తుంది, అందజేయడం జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అందరూ భూమి లేని వాళ్ళందరూ ఈ స్కీమ్ కిందికి రారు. భూమి లేకుండా ఉపాధి హామీలో 23-24 సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన వాళ్ళై ఉండాలి. ఉన్న వాళ్ళకి ఈ పథకం వర్తిస్తుంది. పై కార్యక్రమాల్లో ఇంకనూ మిగిలిపోయిన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వారిని కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో చేర్చడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఒక ఇందిరమ్మ ఆత్మీయ భరోసాది ఒక లిస్టు చదువుతాం. మీరు ఆ లిస్టులో కాకుండా మేము కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి అర్హులమే, మేము కూడా 20 రోజులు పని చేసినాం, మాకు కూడా భూమి లేదు, ఆ లిస్టులో పేరు రాలేదు మాకు అని అనిపిస్తే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తును కూడా స్వీకరించి మేము అది వెరిఫై చేసేసి మీరు ఎలిజిబుల్ ఉంటే ఆ లిస్టులో చేర్చడం జరుగుతుంది. పత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ ప్రజాపాలన గురించి మీకు కొన్ని విషయాలు మేము తెలియజేస్తున్నాము. ప్రజాపాలన గ్రామ సభకు వచ్చేసిన ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రజలందరికీ నమస్కారం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే క్రమంలో భాగంగా మన ప్రభుత్వం ఈ నెల 26 జనవరి నుంచి 4 పథకాలు అమలు చేయబోతుంది. ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మన గ్రామంలో నివసిస్తున్న అర్హులైన అందరూ లబ్ధిదారులకు ఈ పథకం కింద సహాయం అందించాలనేదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 4 పథకాలు అవి ఏవి అంటే 1 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 2 రైతు భరోసా, 3 కొత్త రేషన్ కార్డులు, 4 ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అది ఏంటి అని